ఎన్నికల సిరా ప్రత్యేకం. రాతకు పెన్నులో ఉపయోగించే సాధారణ సిరాకు, ఎన్నికల్లో వినియోగించే సిరాకు తేడా ఉంటుంది. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు, దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. ఎడమ చేతి వేలిపై వేసే ఈ సిరాకు ప్రత్యేకత, ఒక చరిత్ర ఉంది. ఈ సిరా ఎన్నికలు ముగిసిన కొన్ని వారాల వరకు చెరిగిపోదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిరాపై ప్రత్యేక కథనం. కెమిస్ట్ డాక్టర్ జోస్ విన్సెంట్ అజ్యునాగా చాకోన్ కనుగొన్న సూత్రంతో కొలంబియాలో ప్లెబిడిస్కోట్ 1957లో ఇది మొదట ఉపయోగించబడింది. భారతదేశంలో తొలిసారిగా 1962లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మైసూరులో ఈ సిరాను వినియోగించారు. తర్వాత నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఈ ఇంకును వినియోగిస్తున్నారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింద వరకు గీత గీయడం ప్రారంభించారు. అంతకుముందు గోరు కింద ఉండే చర్మంపై గుర్తు పెట్టేవారు. ఈ సిరా వేలిపై పూసిన 15 నుంచి 20 సెకండ్ల లోపు తడి ఆరిపోతుంది. సిరా మరక సాధారణంగా చర్మంపై 72 నుంచి 96 గంటలు, వేళ్లు గోళ్లు చర్మంపై 2 నుంచి 4 వారాల పాటు ఉంటుంది. ఒకసారి ఓటు వేసిన వారు మళ్లీ మరొకరి పేరిట ఓటు వేయకుండా ఈ ఇంకును వినియోగిస్తున్నారు. అందుకే భారత్తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. ఈ సిరాలోని సిల్వర్ నైట్రేట్ వల్ల సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. దేశంలో కర్ణాటక ప్రభుత్వ రంగంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్, హైదరాబాద్లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే 2 సంస్థలు ఈ ఎన్నికల ఇంకును తయారు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయంతో ఈ ఇంకును తయారు చేస్తారు. ఈ సిరా ఉత్పత్తికి 1962లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ ప్రత్యేక హక్కులు పొందింది. అప్పటి నుంచి ఎన్నికలకు ఈ సంస్థ సిరాను అందిస్తోంది. 1976 నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను వాడుతున్నారు. ఎన్నికల కోసం ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు చెరగని సిరాను శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బెనిన్, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఓమన్, మాల్దీవులు, అనౌత్, మొజాంబిక్, రువండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలకు హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతోంది. రాయుడు కంపెనీ తొలుత సిరాను చిన్న బాటిల్స్లో నింపి సరఫరా చేసేది. 2004 నుంచి ఇంక్ మార్కులను అందుబాటులోకి తెచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా ఈ సిరాను వాడుతూ ఉంటారు. ఎన్నికల సిరాపై వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో పెరూలోని సాయుధ గెరిల్లా దళం షైనింగ్ పాత్ ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు చెరగని సిరా మరకలతో దొరికిన వారిని చంపేస్తానని హెచ్చరించింది. 2004 ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికలలో నాసిరకం సిరాను వినియోగించి మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2008 మలేషియా సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికలకు వెళ్లడానికి 1 వారం ముందు ఎన్నికల అధికారులు సిరా రాయడాన్ని రద్దు చేశారు. 2008 జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల సమయంలో వేలిపై సిరా లేని వారిపై ఆకతాయిలు దాడి చేశారు. 2010 ఆఫ్ఘన్ పార్లమెంటరీ ఎన్నికల సమయంలో తాలిబాన్ చెరగని సిరాతో గుర్తించబడిన ఎవరి వేలిని అయినా నరికి వేస్తామని బెదిరిస్తూ లేఖలు విడుదల చేశారు. 2013 మలేషియా సార్వత్రిక ఎన్నికల సమయంలో వినియోగించిన సిరా నీళ్లతో కడిగివేసి మళ్లీ ఓట్లు వేశారు.